నగర్ జిల్లా జమ్మికుంట దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్య అనేకం పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం వలన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వలన తిరిగి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ 3 దశల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులకు రావాల్సిన మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ బిల్లులు పెండింగ్ లో ఉండి ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని, వెంటనే పెండింగ్ బిల్లులన్నిటినీ క్లియర్ చేయాలని కరీంనగర్ జిల్లా డీటీఎఫ్ అధ్యక్షులు ఆవాల నరహరి డిమాండ్ చేశారు. కాలాల నుంచి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వము పట్టినట్టు వ్యవహరించడం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు సర్వీసు లోపల ఎంతో కొంత దాచుకోవాలని జీపీఎఫ్లలోనూ దాచుకున్నటువంటి పైసలను కూడా కావలసిన సమయంలో అందించకపోవడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు గురి అవ్వడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఉపాధ్యాయ ఉద్యోగులకు జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరినప్పుడు లక్షలాది రూపాయల బిల్లులు వాళ్ళు చెల్లించవలసి వస్తున్నది. కాబట్టి మెడికల్ రియంబర్స్మెంట్ కూడా బిల్లులను కూడా ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా అప్పుల పాలు కావడం జరుగుతూ ఉన్నది. ఇంకా అనేక సమస్యలు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో ఉన్నాయి. 5 డిఏలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. ఉపాధ్యాయులు పోరాటాలు చేయడం ద్వారా 2 డిఏలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా 5 డిఏలను ప్రకటించవలసి ఉంది. పీఆర్సీని నామమాత్రంగా కమిటీని వేశారు కానీ ఆ నివేదిక ఇప్పుడు తీసుకోలేదు. 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ పీఆర్సీని ప్రకటించడం లేదు. వెంటనే పీఆర్సీని కూడా ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగుల జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నటువంటి భావన చేత మేము 3 దశల ఉద్యమ పోరాటం తీసుకున్నాం. 23, 24 ఆగస్టు నెల లోపల తహసీల్దార్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలను సమర్పించేటువంటి కార్యక్రమం మొదటిసారిగా ఉంటుంది. ఆగస్టు 1వ తారీఖు నాడు జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఆగస్టు 23వ తారీఖు నాడు మహాధర్నా పేరుతో హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లోపల పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని తీసుకుపోయేందుకు